ప్రపంచాన్నే తన కావ్యాలతో ఓలలాడించిన కాళిదాసు ఒక సామాన్య వృద్ధురాలి ముందు నిలబడి నేను మూర్ఖుడిని అని ఎందుకు అంగీకరించాల్సి వచ్చిందో తెలుసా? అది అమ్మవారు చేసిన ఒక అద్భుతమైన జ్ఞానబోధ. విక్రమాదిత్య మహారాజు కాళిదాసు వేటకు వెళ్ళి అడవిలో దారి తప్పారు. విపరీతమైన దాహంతో ఒక గుడిసె వద్దకు వెళ్ళారు. అక్కడ ఒక ముసలమ్మ ఉంది. కాళిదాసు నీళ్ళడిగితే ఆ తల్లి ఒకటే అంది, నాయనా, నీ పరిచయం చెబితేనే నీళ్ళిస్తాను అని. కానీ కాళిదాసు తన పేరు చెప్పకుండా తన పాండిత్య గర్వంతో రకరకాల సమాధానాలు చెప్పడం మొదలుపెట్టాడు. ఆయన అన్నాడు, అమ్మా, నేను యాత్రికుడిని. ఆమె అంది, కాదు నాయన, యాత్రికులు ఇద్దరే, సూర్యుడు చంద్రుడు, నీవు కాదు. తగబడిన కాళిదాసు, నేను అతిథిని. ఆమె బదులిచ్చింది, అతిథులు రెండే, ఒకటి ధనం, రెండు యవ్వనం. అవి వచ్చి వెళ్ళిపోయే అతిథులే తప్ప శాశ్వతం కాదు. అప్పుడు కాళిదాసు, అమ్మా, నేను క్షమావంతుడిని. ఆ తల్లి గంభీరంగా నవ్వి అంది, నాయన, ఈ లోకంలో క్షమించే సామర్థ్యం ఉన్నవారు ఇద్దరే, ఒకరు ఈ భూమాత, రెండోది సహనశీలి అయిన నారీమణి. నీవు కేవలం ఒక పండితుడివి మాత్రమే, నీకు ఆ సామర్థ్యం ఎక్కడిది? ఆయన విస్తుపోయి, అయితే నేను మొండివాడిని. ఆమె అంది, మొండివి రెండే, గోర్లు మరియు వెంట్రుకలు, ఎన్నిసార్లు తీసినా మొలుస్తూనే ఉంటాయి. కాళిదాసుకి అర్థమైంది, ఎదురుగా ఉన్నది సామాన్య స్త్రీ కాదు అని. చివరగా, అమ్మా, నేను ఓడిపోయాను అన్నారు. ఆమె అంది, నాయన, ఓడిపోయిన వారు ఇద్దరే, ఒకరు అప్పు ఉన్నవాడు, రెండు కన్న కూతుర్ని విడాకులిచ్చి పంపే తండ్రి. వారు సర్వస్వం కోల్పోయి ఓడిపోయినవారు. అప్పుడు కాళిదాసు ఆ తల్లి పాదాలపై పడి, అమ్మా, నేను మూర్ఖుడిని అని అరిచారు. ఆ తల్లి కడసారిగా అంది, మూర్ఖులు ఇద్దరే నాయన, ఒకరు అయోగ్యుడైన రాజు, రెండు అహంకారి అయిన దర్బారీ పండితుడు. ఆ మాట వినగానే కాళిదాసు హృదయం ద్రవించిపోయి, అమ్మా, నేను ఆ దర్బారీ పండితుడిని అని శరణు కోరగానే అక్కడ ముసలమ్మ మాయమై సాక్షాత్తు సరస్వతీదేవి దర్శనమిచ్చింది. అందువల్ల గుర్తుంచుకోండి, పాండిత్యం అహంకారాన్ని పెంచకూడదు, వినయాన్ని ప్రసాదించాలి. సరస్వతీదేవి దర్శనమిచ్చింది. అందువల్ల గుర్తుంచుకోండి, పాండిత్యం అహంకారాన్ని పెంచకూడదు, వినయాన్ని ప్రసాదించాలి.